హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బీబీ ప్యారా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ప్రియా మరియు రేవతి అనే ఇద్దరు మహిళల్ని చూపించడం జరుగుతుంది. రేవతి వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి గన్ను తీసుకుని ప్రియా ఇంటి దగ్గరికి వెళ్లి ప్రియాతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్న విషయాన్ని చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ ఇక్కడే 6 నెలల గతానికి వెళ్తుంది. ప్రియా తన భర్తతో కలిసి ఒక కాలనీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. అప్పుడే ప్రియాకి అక్కడ ఒక మహిళ కనిపించడంతో ప్రియా ఆ మహిళ దగ్గరికి వెళ్లి, మేము ఈ అపార్ట్మెంట్ లోనే ఒక ఫ్లాట్ తీసుకున్నాం, రేపే మా ఇంట్లో గృహప్రవేశం కూడా ఉంది, నాకు 7వ తరగతి చదివే ఒక అబ్బాయి అలాగే ఒక అమ్మాయి కూడా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. ప్రియా హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ మాత్రం ప్రియాని చూసి, ఏంటి అప్పుడే కబుర్లు మొదలెట్టేశావా, చాలా లగేజ్ తీసుకుని వెళ్ళాలి, త్వరగా రా అని అంటూ ఉండడంతో ప్రియా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ప్రియా హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ లగేజ్ తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో తనకు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కనిపిస్తాడు. తను భరద్వాజ్ని చూసి, నేను ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తూ ఉంటాను, మీకు ఏదైనా పాలసీ కావాలంటే నాకు కబురు పెట్టండి అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోగా, మరోపక్క ప్రియా కూడా లగేజ్ తీసుకుని అక్కడికి వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రియా మొదటిసారిగా రేవతిని చూస్తుంది. ప్రియా ఆ రేవతితో మాట్లాడుతూ, మీ కింద ఉన్నటువంటి పోర్షన్లో మేమే రాబోతున్నాం, ఆ ఫ్లాట్ ని మేమే కొనుక్కున్నామని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ రేవతి మాత్రం ప్రియాకి ఏమీ సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసినటువంటి ప్రియా మాత్రం ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి లగేజ్ తీసుకుని వెళుతూ ఉండగా స్టెప్స్ మీద నుంచి ఆ రేవంత్ హస్బెండ్ కిందకి దిగి వస్తూ పొరపాటున ప్రియాకి తగులుతాడు. ఆ రేవతి హస్బెండ్ చూడడానికి చాలా మంచివాడులా ఉంటాడు. తను ప్రియాని చూసి, సారీ అండి, పొరపాటున తగిలింది అంటూ కింద పడిపోయినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుంటూ ఆ ప్రియాని చూసి, మేము మీరు కొన్నటువంటి ఫ్లాట్ పైన ఉంటున్నాము అని చెప్పి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రియా వెంటనే రేవతి హస్బెండ్ తో మాట్లాడుతూ, రేపు మా ఇంట్లో గృహప్రవేశం ఉంది, మీ ఫ్యామిలీ మొత్తం కూడా తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియా మరియు భరద్వాజ్ వాళ్ళు గృహప్రవేశం చేస్తూ ఉండడంతో, భరద్వాజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావడంతో వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అయితే భరద్వాజ్ని ఆఫీస్ లో ఎప్పుడు తిడుతూ ఉండేటటువంటి ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి అక్కడ కూడా భరద్వాజ్ని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆ ఇంట్లో ప్రియా తన పిల్లలు మరియు హస్బెండ్ తో పాటు ప్రియా హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ వాళ్ళ అక్క కూడా వాళ్ళతో పాటే కలిసి జీవిస్తూ ఉంటుంది. ఈ భరద్వాజ్ ప్రియా మాటలు కాకుండా వాళ్ళ అక్క మాటలనే ఎక్కువ వింటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియా కిచెన్ లో వర్క్ చేస్తూ ఉండగా ప్రియా మదర్ అక్కడికి వెళ్లి ప్రియా శారీని కొంచెం పక్కకు జరుపుతుంది. అక్కడ చాలా గాయాలు ఉంటాయి. ప్రియా మదర్ వెంటనే ప్రియాని చూసి, ఏంటి అల్లుడు గారు ఇంకా టార్చర్ పెడుతున్నాడా, ఏమీ మారలేదా అని అంటూ ఉంటుంది. దానికి ప్రియా వెంటనే వాళ్ళ అమ్మను చూసి, ఆయన ఏమీ మారడు, నేను కేవలం పిల్లల కోసమే ఇంత నరకాన్ని అనుభవిస్తూ బ్రతికి ఉన్నాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రేవతి హస్బెండ్ కూడా అక్కడికి గిఫ్ట్ తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో ప్రియా సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో ప్రియా పిల్లలు వెంటనే స్వీట్ తీసుకొచ్చి ప్రియాకి తినిపిస్తారు. అప్పుడు ప్రియా నార్మల్ అవుతుంది. అంటే నిజానికి ప్రియాకి లో షుగర్ ఉండడంతో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం మాత్రం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఆ తర్వాత రోజు భరద్వాజ్ ఆఫీస్ కి వెళ్ళబోతూ ఉండగా ప్రియా వంటను రెడీ చేస్తూ ఉంటుంది. భరద్వాజ్ వచ్చి టేస్ట్ చేసి, అసలు వంటలు ఏమీ బాగోలేవు అని చెప్పి ప్రియాని మళ్ళీ తిడుతూ ఉంటాడు. అయితే హాల్లో ఉన్నటువంటి ప్రియా పిల్లలు కంగారు పడుతూ ఉండడంతో భరద్వాజ్ అక్కయ్య వెంటనే పిల్లల్ని చూసి, భార్యాభర్తలు అన్న గొడవలు వస్తూ ఉంటాయి, మీరు అవేమీ పట్టించుకోవద్దు, మీరు స్కూల్ కి వెళ్ళండి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క రేవతి అప్పుడప్పుడు కూడా దగ్గుకు సంబంధించినటువంటి ఒక సిరప్ ని తాగుతూ ఉంటుంది. మరోపక్క ప్రియా ఆ రోజు రాత్రి బాత్రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉండడంతో తన కొడుకు అక్కడికి వచ్చి, ఏమైందమ్మా, ఏడుస్తున్నావు ఎందుకు అని అంటూ ఉంటాడు. అయితే ప్రియా మాత్రం, ఏం లేదు, నేను ఏడవడం లేదు, నీకు నిద్ర రావడం లేదు కదా, నేను నీకు కథ చెప్తాను, నువ్వు నిద్రపో అంటూ తన కొడుకు దగ్గర కవరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియా బట్టలు ఆరేయడం కోసం డాబా మీదకి వెళ్ళి ఉంటుంది. ఆ సమయంలో ప్రియాకి ఒకసారి రేవతి దగ్గరికి వెళ్ళి మాట్లాడ రావాలి అని రేవతి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో రేవతి హస్బెండ్ అక్కడ ఉంటాడు. రేవతి హస్బెండ్ టీ తీసుకొచ్చి ప్రియాకి ఇవ్వడంతో వాళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి ఆ రేవతి రావడంతో రేవతి హస్బెండ్, నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రేవతి వెంటనే ప్రియాని చూసి,
నీకేం పని లేదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అంటూ ఉంటుంది. దాంతో ఆ ప్రియా నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి రేవతి వెంటనే బీరువాలో ఉన్నటువంటి ఒక చైన్ ని బయటికి తీసి దాన్ని ఫోటో తీసి ఎవరికో పంపిస్తూ ఉంటుంది. మరోపక్క ప్రియా హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ ఆఫీస్కి వెళ్ళి ఉన్న సమయంలో తన పై అధికారి మళ్ళీ భరద్వాజ్ని చూసి నీకు టైపింగ్ కూడా రాదు, అసలు నీకు జాబ్ ఎవరు ఇచ్చారు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం ప్రియా తన పిల్లల్ని తీసుకురావడం కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళి ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో రేవతి ఒక బైక్ మీద వెళుతూ ఉన్నట్లుగా ప్రియా గమనిస్తుంది. ఆ బైక్ మీద వెళుతున్నది రేవతినే కదా అని ప్రియా అనుమానిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న మహిళలందరూ కూడా టెర్రస్ మీదకి వెళ్ళి వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రియాకి ఏదో ఒక విషయం గుర్తుకొచ్చి ఒక అర్జెంట్ పని ఉంది ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెట్టుకుంటా కిందకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఈ ప్రియా పరిగెట్టుకుంటూ వెళుతూ రేవతి హస్బెండ్ పైకి వస్తూ ఉండడంతో తనని గుద్దుకుంటుంది. ఆ సమయంలో రేవతి హస్బెండ్ చేతిలో ఉన్నటువంటి ఒక శారీ కింద పడిపోతుంది. ప్రియా ఆ శారీని చూసి ఈ శారీ మీ వైఫ్ కోసం తీసుకుని వెళుతున్నావా, శారీ చాలా బాగుంది, నువ్వు మీ వైఫ్ని చాలా మంచిగా చూసుకుంటున్నావు, నా హస్బెండ్ మాత్రం నన్ను అలా చూసుకోవడం లేదు అని చాలా వేగంగా ఇంటి లోపలికి వెళ్ళగా అప్పటికే ఇంటికి వచ్చి ఉన్నటువంటి భరద్వాజ్ గుండు పొట్టుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ భరద్వాజ్ ప్రియాని చూసి ఇంతసేపు ఆడంగులతో మీటింగ్కి వెళ్ళావా, అసలు భర్త అనేవాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు, వాడు ఎలా ఉన్నాడో కూడా పట్టించుకోవా అంటూ తిడుతూ ఉంటాడు. మరోపక్క రేవతి హస్బెండ్ శారీ తీసుకుని వెళ్ళి తన వైఫ్కి ఇవ్వకుండా ఒక కబోర్డ్లో పెట్టేస్తాడు. అది మొత్తం గమనిస్తున్నటువంటి రేవతి తను మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో రేవతి హస్బెండ్ స్నానం చేసి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళడం కోసం ఒక రిసార్ట్ ని బుక్ చేస్తూ ఉంటాడు. రేవతి మాత్రం అది మొత్తం గమనిస్తూ తను మాత్రం దగ్గు సిరప్ ని తీసుకుంటూ ఉంటుంది. మరోపక్క ప్రియా హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ కి హార్ట్ అటాక్ వచ్చింది కదా, అది నయమయ్యి తన అక్కతో పాటు బయటికి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భరద్వాజ్ అక్కయ్య వెంటనే భరద్వాజ్ని చూసి నువ్వు నీ వైఫ్ అయినటువంటి ప్రియాతో ఆనందంగా లేవు, ఇంకా ఎంతకాలం నువ్వు ఆ సోఫియానే తలుచుకుంటూ ఉంటావు, నీకు తన అంతలా గుర్తొస్తూ ఉంటే ఒకసారి నువ్వు డైరెక్ట్గానే సోఫియాతో మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భరద్వాజ్ వెంటనే తన అక్కయ్యని చూసి అసలు సోఫియా ఎక్కడ ఉందో, తను బ్రతుకు ఉందో లేదో తెలియదు, అలాగే తనకి పెళ్లి అయిందో లేదో కూడా తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న భరద్వాజ్ అక్కయ్య వెంటనే భరద్వాజ్ని చూసి నువ్వు తనతో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడవచ్చు, తను ఇన్స్టాగ్రామ్ లో ఉంది అని అంటూ ఉంటుంది. దాంతో ఆ భరద్వాజ్ వెంటనే ఇన్స్టాగ్రామ్ లో సోఫియాకి హాయ్ అని మెసేజ్ పెడతాడు. అలా మెసేజ్ పెట్టిన వెంటనే తనకి రిప్లై మెసేజ్ రావడంతో భరద్వాజ్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఇన్సూరెన్స్ ఏజెంట్ అని ఒక అతని గురించి చెప్పుకున్నాం కదా, తన ప్రియా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర పాలసీ తీసుకోమని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ డైరెక్ట్ గా రేవతి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక పాలసీ తీసుకోండి అంటూ ఉంటాడు. రేవతి హస్బెండ్ ఒక పాలసీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోగా రేవతి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వచ్చి చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ తనని టచ్ చేయబోతూ ఉంటుంది. దాంతో తన వెంటనే అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి పార్కింగ్ లో ఉన్నటువంటి తన బైక్ దగ్గరికి వెళ్ళి ఆ బైక్ ని స్టార్ట్ చేయబోతూ ఉంటాడు. అయితే ఆ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది మహిళలు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ గురించి మాట్లాడుకుంటూ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ చాలా అందంగా ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది మొత్తం గమనిస్తున్నటువంటి ప్రియా ఇన్సూరెన్స్ ఏజెంట్ బైక్ ని స్టార్ట్ చేస్తూ ఉండగా ఆ బైక్ ని చూస్తుంది. దాన్ని చూసినటువంటి ప్రియాకి ఇంతకుముందు రేవతి ఈ బైక్ మీద వెళ్ళినట్లుగా ఉంది అని ప్రియా కన్ఫర్మ్ చేసుకుంటుంది. అదే సమయంలో ప్రియా హస్బెండ్ అక్కడికి వచ్చి ప్రియాని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఆడంగులతో మీటింగ్ లో ఉన్నావా అంటూ అరవడంతో ప్రియా వెంటనే పని చేసుకోవడానికి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ప్రియా నిద్రపోతూ ఉండగా ప్రియా హస్బెండ్ మాత్రం ప్రియా గురక పెడుతూ ఉండడంతో తను మేలుకుని అలాగే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఒక సంఘటన జరుగుతుంది. యాక్సిడెంట్ రేవతి హస్బెండ్ చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో అందరూ కూడా అక్కడికి వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండగా రేవతి అమ్మ కూడా అక్కడికి వచ్చి రేవతిని చూసి నువ్వు కూడా నాలాగా అయిపోయావు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా వస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి అతనికి సాంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలను పూర్తి చేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆ రేవతిని ఆఫీస్కి తీసుకుని వెళ్ళి తన భర్త చనిపోవడానికి ముందు ఒక పాలసీ తీసుకున్నాడు కాబట్టి కొంత డబ్బులు ఇప్పించి అక్కడి నుంచి పంపిస్తాడు. వచ్చేస్తే కొన్ని రోజుల తర్వాత ప్రియా ఇంటి దగ్గరికి కొంతమంది వాషింగ్ మెషిన్ డెలివరీ ఇవ్వడం కోసం రావడంతో ప్రియా వెంటనే వాళ్ళని చూసి మేము బుక్ చేయలేదు, పైన వాళ్ళు బుక్ చేసినట్లుగా ఉన్నారు అని ప్రియా దగ్గరుండి ఆ డెలివరీ చేసే వాళ్ళని రేవతి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. ఆ తర్వాత రేవతి డెలివరీ ఇచ్చే వాళ్ళని చూసి మేము ఆన్లైన్లో పెద్దగా ఏం పెట్టాం, ఈసారి ఆన్లైన్లో ఈ అడ్రస్కి ఏది బుక్ చేసినా సరే ఇక్కడికే రండి, మా ఇంటికి మాత్రం రావద్దు అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో ప్రియా ఈ రేవతి హస్బెండ్ కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు కదా, తనెందుకు కొంచెం కూడా బాధపడకుండా షాపింగ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ అక్కడికి వచ్చి రేవతిని చూసి ఏంటి నీ భర్త చనిపోగా నీకు డబ్బులు వచ్చాయి కదా, ఆ డబ్బులతో అప్పుడే షాపింగ్
షాపింగ్ చేయడం మొదలు పెట్టేసావా అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి రేవతి వెంటనే ఇక్కడ ప్రియా ఉంది అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి సైగ చేస్తుంది. దాంతో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాట మార్చి నేను క్యాజువల్ గా ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం గమనిస్తున్నటువంటి ప్రియాకి వీళ్ళిద్దరి మీద సందేహం చాలా బలపడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ప్రియా హస్బెండ్ మాత్రం తన మాజీ ప్రియురాలైనటువంటి ఆ సోఫియాతో చాటింగ్ చేస్తూ చాలా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క రేవతి మరియు తన తల్లి ఇద్దరు కలిసి సంతోషంగా షాపింగ్లు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ప్రియా గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మరియు ఆ రేవతి ఇద్దరు కూడా డాబా మీద మాట్లాడుతూ ఉండడంతో అది మొత్తం కూడా ప్రియా గమనిస్తూ అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అని దొంగచాటుగా అక్కడికి వెళ్లి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళిద్దరూ కూడా వస్తున్నారు అని తెలుసుకుని ప్రియా చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ రేవతి ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. అలా రేవతి ఇంట్లోకి వచ్చినటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే అక్కడ ప్రియా ఉన్న విషయం తనకు తెలియకపోవడంతో తను వెంటనే రేవతిని చూసి ఇంకా ఎంతకాలం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావు, నా వీడియో నీ దగ్గర పెట్టుకుని నాతో అన్ని పనులు కూడా చేయించుకుంటున్నావు, ఇది చాలా అన్యాయం, మీ తల్లి నువ్వు ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, అసలే నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టకండి, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీరే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ భర్తను చంపేశారు అని చెప్పి అందరి దగ్గర చెప్తాను అంటూ ఉంటాడు. ఇదంతా కూడా అదే ఇంట్లో దాక్కుని ఉన్నటువంటి ప్రియా మొత్తం వింటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియకి కడుపులో నొప్పి వస్తూ ఉండడంతో ప్రియా ఆ కడుపులో నొప్పిని తట్టుకోలేక కింద పడిపోతుంది. అప్పుడే అక్కడ ఒక సౌండ్ రావడంతో రేవతి మరియు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అక్కడ ఎవరు ఉన్నారో అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రియా వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చి నేను మీరు మాట్లాడుకున్న విషయాలు ఏవి కూడా నేను వినలేదు, నేను మా ఇల్లు అనుకుని మీ ఇంట్లోకి వచ్చేసాను, నాకు అర్జెంట్ పని ఉంది ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. దాంతో ఆ ముగ్గురు కూడా వెంటనే తనని అడ్డుకుంటారు. అయితే ప్రియా మాత్రం నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా రేవతి అమ్మ వెంటనే ఒక వస్తువు తీసుకువచ్చి ఆ ప్రియా తల మీద బలంగా కొట్టడంతో ప్రియా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఆ సమయంలో ప్రియాకి తను చనిపోయినట్లుగా తను స్వర్గానికి వెళుతున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ప్రియా కళ్ళు తెరవగా ప్రియా ఇప్పటికీ ఆ రేవతి ఇంట్లోనే ఉంటుంది. రేవతి వెంటనే ఒక స్వీట్ తీసుకువచ్చి ఆ ప్రియాకి తినిపిస్తూ నీకు లో షుగర్ ఉంది కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు అన్నట్టుగా కవర్ చేస్తూ ఉంటుంది. ప్రియా మాత్రం ఆ రేవతిని చూసి నిజంగా మీరేం మాట్లాడుకున్నారో నేను వినలేదు అంటూ ఉంటుంది. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మరియు రేవతి ఆ ప్రియాని చూసి మేమెందుకు ఆ పని చేసావో పూర్తిగా తెలుసుకో, మేము చేసింది మొత్తం విని తప్పు మాదో కాదో నువ్వే చెప్పు అంటూ ఉంటారు. అయితే ఆ మాటలు విన్నటువంటి ప్రియా మాత్రం నా హస్బెండ్ ఇంటికి వచ్చే సమయం అయ్యింది, నేను ఇంట్లో లేకపోతే నా హస్బెండ్ నన్ను మళ్ళీ చాలా తీవ్రంగా కొడతాడు, మీరు చెప్పే కథ మొత్తం నేను తర్వాత ఎప్పుడైనా వచ్చి వింటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రియా రేవతి గురించి తన హస్బెండ్ దగ్గర చెప్పాలి అని చెప్పి హస్బెండ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో అక్కడికి మళ్ళీ రేవతి మరియు వాళ్ళ అమ్మ వచ్చి మేము తిరుపతికి వెళ్ళాం ప్రసాదం తీసుకువచ్చాం అని చెప్పి ఆ ప్రియాకి ఇవ్వబోతూ ఉంటుంది. అయితే ప్రియా మాత్రం దీంట్లో వాళ్ళు ఏమైనా కలిపి ఉంటారేమో అని చాలా భయపడుతూ ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి ప్రియా వెంటనే రేవతిని చూసి మీరు కొంచెం తినివ్వండి అని అంటుంది. దాంతో రేవతి వెంటనే ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత ప్రియా చాలా ధైర్యంగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రియా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉండగా రేవతి ప్రియా దగ్గరికి వెళ్ళగా అప్పుడే రేవతికి ప్రియా ఒంటి మీద చాలా గాయాలు కనిపిస్తాయి. వాటిని చూసినటువంటి రేవతి ఈ ప్రియా కూడా తన హస్బెండ్ దగ్గర చాలా బాధలను అనుభవిస్తున్నట్లుగా ఉంది అర్థం చేసుకుని వెంటనే ఆ ప్రియాని చూసి నేను కూడా నీలాగా చాలా బాధల్ని పడ్డాను, నా భర్త కూడా నాకు చాలా నరకాన్ని చూపించాడు, నువ్వు అనుకున్నట్లుగా నేనేమి అంత చెడ్డదాన్ని కాదు, నా జీవితంలో ఏం జరిగిందో నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు, నాకు ఈ ప్రపంచంలో ఎవరికీ జరిగినటువంటి అన్యాయం నాకు జరిగింది అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ అక్కడున్నటువంటి భరద్వాజుని చూసి నీ వైఫ్ ను మంచిగా చూసుకో అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్టిస్తే మరోపక్క ఇన్సూరెన్స్ ఏజెంట్ ని చూపించడం జరుగుతుంది. తను తన భార్యతో పాటు తన మామ వాళ్ళ ఇంట్లో ఉండడంతో తన మామయ్య ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అసలు నీకు సంపాదించడం తెలియదు, నువ్వు దండక నా ఇంట్లో కూర్చుని తింటున్నావు, నీకు బతకడం కూడా రాదు అంటూ తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి నీకు డెలివరీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం, ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు తీసుకుని అక్కడే మనం హ్యాపీగా బ్రతుకుదామని అంటూ ఉంటాడు. మరోపక్క ప్రియా టెరాస్ మీదకి వెళ్ళి బట్టలు ఆరేస్తూ ఉండగా అక్కడికి రేవతి మదర్ వచ్చి మాట్లాడుతూ నీతో నా కూతురు మాట్లాడాలంట అని ప్రియాని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ప్రియా వెంటనే రేవతిని చూసి అసలు నీ సమస్య ఏమిటి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ చేయడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ రేవతి హస్బెండ్ పురుషుల్లాగా కాకుండా ఒక మహిళలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా రేవతికి పెళ్ళైన తర్వాత తెలిసి ఉంటుంది. తను నెమ్మదిగా అమ్మాయిలాగా మారిపోతూ శారీస్ కట్టుకుంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా రోజుకి తను విచిత్రంగా ప్రవర్తిస్తూ తన ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి తీసుకువచ్చి వాళ్ళతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ రేవతి హస్బెండ్ ఇంతకు ముందు ఒక శారీని కొన్నాడు కదా, నిజానికి ఆ శారీ రేవతి కోసం కాదు, రేవతి హస్బెండ్ తన కోసమే ఆ శారీని కొని ఉంటాడు. అలా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒకరోజు తన ఇంటికి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అక్కడికి రేవతిని కూడా పిలుస్తాడు.
ఆ సమయంలో రేవతి హస్బెండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా రేవతితో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో తను చాలా కోప్పడుతూ వెంటనే టెరాస్ మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోవాలి అనుకుంటుంది. కానీ రేవతి మాత్రం నేను ఎందుకు చనిపోవాలి అని డిసైడ్ అయ్యి ఆ తర్వాత రోజు మార్నింగ్ రేవతి తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించు, అంతేకాని నీ ఫ్రెండ్స్ దగ్గరికి మాత్రం నన్ను పిలవద్దు అంటూ గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు కూడా రేవతి హస్బెండ్ రేవతితో చాలా తీవ్రంగా గొడవ పడుతూ ఉంటాడు. అలా రేవతి చాలా బాధలను అనుభవిస్తూ ఈ బాధలను నేను ఇంకా అనుభవించలేను, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అని రేవతి తన మదర్ తో కలిసి తన హస్బెండ్ ని ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్ లోకి ఇన్సూరెన్స్ ఏజెంట్ ని కూడా భాగం చేస్తారు. అది ఎలా అంటే ఒక రోజు ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వీళ్ళ ఇంటికి వచ్చి ఉన్న సమయంలో ఆ ఏజెంట్ కి తెలియకుండానే తనకి ఇచ్చినటువంటి జ్యూస్ లో మొత్తం మందిని కలిపేస్తారు. ఆ జ్యూస్ ని తాగినటువంటి ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక్కసారిగా స్పృహ కోల్పోవడంతో తనని వెంటనే బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లిపోతారు. అక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్ రేవతితో పడుకున్నట్లుగా అక్కడ సీసీటీవీ కెమెరాని అరేంజ్ చేసి అదంతా కూడా రికార్డ్ చేసుకుంటారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ స్పృహలోకి రావడంతో రేవతి వెంటనే తనని చూసి నీకు ప్రెగ్నెంట్ అయినటువంటి ఒక వైఫ్ ఉందని చెప్పావు కదా, నువ్వు తన దగ్గరికి వెళ్ళు అని చెప్పి తనని పంపించేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ రేవతి మళ్ళీ ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఫోన్ చేసి నిన్న నువ్వు నన్ను పాడు చేశావు, ఇదంతా కూడా నా దగ్గర సాక్షి ఉంది అని చెప్పి వాళ్ళు రికార్డ్ చేసినటువంటి వీడియో మొత్తాన్ని కూడా ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ కి చూపించి ఈ విషయాన్ని నీ భార్యకి మరియు నీ మామకి తెలియకుండా ఉండాలి అంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, నేను మా హస్బెండ్ ని చంపేయాలనుకుంటున్నాను, అందుకు నువ్వు సహాయం చెయ్యాలి అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. దాంతో చేసేదేమీ లేక ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే తనకు తెలిసినటువంటి వ్యక్తుల్ని అరేంజ్ చేసి రేవతి హస్బెండ్ వచ్చే సమయంలో వాళ్ళు లారీ తీసుకువచ్చి అతనికి యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా రేవతి ప్రియా దగ్గర చెప్తూ ఉండడంతో ప్రియా ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతూ నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇక మీదట నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ప్రియా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో భరద్వాజ్ తన ప్రియురాలతో ఫోన్ లో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ప్రియా గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియా ఇంతకీ తను ఎవరితో మాట్లాడుతున్నాడు అని దొంగచాటుగా వింటూ ఉండగా అప్పుడే ప్రియాకి ఈ భరద్వాజ్ తన ప్రియురాలైనటువంటి సోఫియాతో మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. తను చాలా దొంగచాటుగా వింటూ ఉండగా ఆ భరద్వాజ్ ఫోన్ లో మాట్లాడుతూ ఇంకా కొన్ని రోజుల్లో నేను నా భార్యకి విడాకులు ఇచ్చేస్తానని అంటూ ఉంటాడు. ఆ మాటలు మొత్తం విన్నటువంటి ప్రియా చాలా బాధపడుతూ వెంటనే ఆ రేవతి దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రేవతి మరియు ప్రియా ఇద్దరు కలిసి ఆ భరద్వాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో తనని ఫాలో అవుతూ ఉంటారు. ఒకరోజు భరద్వాజ్ హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడికి సోఫియాని పిలిచి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సోఫియా భరద్వాజ్ని చూసి ఇంకా ఎంతకాలం మనం ఇలా సీక్రెట్ గా కలవాలి అని అంటూ ఉంటుంది. దానికి ఆ భరద్వాజ్ సమాధానం చెప్తూ మరి కొద్ది రోజుల్లో నేను నా వైఫ్ కి విడాకులు ఇచ్చేస్తాను, ఆ తర్వాత మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామని అంటూ ఉంటాడు. ఇది మొత్తం కూడా అక్కడ దొంగచాటుగా వింటున్నటువంటి ప్రియా మాత్రం నాకు విడాకులు ఇచ్చేస్తే నా బ్రతికే అయిపోతుంది, నాకు విడాకులు ఇచ్చేస్తే నా పిల్లల్ని నేను ఏ విధంగా పోషించాలి అని ఏడుస్తూ ఉంటుంది. అయితే పక్కనే ఉన్నటువంటి రేవతి మాత్రం ప్రియాని చూసి నువ్వు ఇంతలా ఏడవకు, అయినా ఒక ఆడది మగవాడి మీద ఎప్పుడు కూడా పూర్తిగా డిపెండ్ అయిపోకూడదు, నువ్వేం ఏడవకు, నీకు పరిష్కారాన్ని నేను చూపుతాను అని రేవతి వెంటనే ప్రియాని ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళిద్దరిని చూసినటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే మీరెందుకు ఇక్కడికి వచ్చారో అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రేవతి మాట్లాడుతూ ఇప్పుడు మేమిద్దరం కూడా కలిసిపోయాం, ఫ్రెండ్స్ అయిపోయాం, నువ్వు మాకు మరొక సహాయం కూడా చేయాలి, మా భర్తను చంపడంలో నువ్వు ఎలా సహాయం చేశావో సేమ్ అదే విధంగా ఈ ప్రియాకి కూడా సహాయం చేయాలి అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే చాలా బాధపడుతూ నేను ఇంకా ఆ విధంగా చేయలేను, నా మామయ్య మరియు నా భార్య ఇద్దరు కూడా బయటికి వెళ్లారు, వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటూ ఉంటాడు. అయితే రేవతి మాత్రం ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ ని చూసి మర్యాదగా ఈ ప్రియాకి కూడా సహాయం చేయి, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి వీడియో మీ మామయ్యకి మరియు నీ భార్యకి కూడా చూపిస్తాను అంటూ ఉంటుంది. దాంతో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ భయపడిపోయి సరే నీకు సహాయం చేసినట్లుగా ఈ ప్రియాకి కూడా సహాయం చేస్తానని ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు పార్టీ జరుగుతూ ఉండగా ఆ పార్టీ దగ్గరికి రేవతి మరియు ప్రియా ఇద్దరు వెళ్లి అక్కడ ఫుల్ గా మందు తాగి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి భరద్వాజ్ ఫ్రెండ్ ప్రియా మరియు రేవతి మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. అలా ఫుల్ గా మందు తాగి ప్రియా ఇంటికి రాగా ఇంట్లో ఉన్నటువంటి భరద్వాజ్ ఆ ప్రియాని చూసి ఏంటి పార్టీలో ఫుల్ గా మందు తాగావా అని అంటూ ఉంటాడు. ప్రియా చాలా కోపంగా భరద్వాజ్ని చూసి నువ్వు ఎన్నోసార్లు మందు తాగి ఇంటికి వచ్చావు, అప్పుడెప్పుడూ కూడా నేను నిన్ను తిట్టలేదు కదా, ఈ రోజు ఎందుకు నన్ను తిడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఆ వెంటనే ప్రియా అక్కడ ఉన్నటువంటి తన కూతుర్ని చూసి మీ నాన్న నన్ను ఏ విధంగా టార్చర్ పెడతాడో నీకు తెలుసా అంటూ చెప్పబోతూ ఉంటుంది. దాంతో భరద్వాజ్ వెంటనే ప్రియాని బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బ
దెబ్బల్ని భరించలేక ప్రియా గట్టి గట్టిగా ఏడుస్తూ ఉండడంతో పైన ఉన్నటువంటి రేవతి ఆ సౌండ్స్ విని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ కూడా టెర్రస్ మీద కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రేవతి మాట్లాడుతూ మన ప్లాన్ ని వెంటనే అమలు చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉండడంతో ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ మాట్లాడుతూ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏమిటి అంటే, కొంతమంది నేను సెట్ చేసినటువంటి మనుషులు దొంగలలాగా మీ ఇంటికి వస్తారు. ఆ సమయంలో మీ ఇంట్లో మీ హస్బెండ్ ఉంటాడు కాబట్టి వాళ్ళకి గొడవ అవుతుంది. ఆ గొడవలు మీ హస్బెండ్ని చాలా తీవ్రంగా కొడతారు, అతను మగతనాన్ని కూడా లేకుండా చేస్తారు. ఆ తర్వాత అతనికి సంబంధించినటువంటి వస్తువులను మాత్రమే తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే మీ బంగారాన్ని కానీ మీ విలువైన వస్తువులు ఏవి కూడా వాళ్ళు టచ్ చేయరు అని అంటూ ఉంటాడు. ఆ ప్లాన్ విన్నటువంటి ప్రియా, అయితే నేను పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు సిగ్నల్ ఇస్తాను, అప్పుడే మీరు సెట్ చేసినటువంటి దొంగలను మా ఇంటికి పంపించండి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటికే రేవతి సెట్ చేసినటువంటి దొంగలందరూ కూడా రేవతి ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. ఆ దొంగలందరూ కూడా చాలా డమ్మీ గన్స్ ని కూడా తీసుకుని వచ్చి ఉంటారు. నిజానికి వాళ్ళందరూ కూడా రేవతి ఊరికి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు. ఆ తర్వాత రేవతి వెంటనే ప్రియాకి ఫోన్ చేసి, మనం సెట్ చేసినటువంటి దొంగలు ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఉన్నారు, నువ్వు ఒకసారి నాకు ఫోన్ చెయ్యి, అప్పుడే నేను వాళ్ళని పంపిస్తాను, నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను అంటుంది. దానికి ప్రియా కూడా ఒప్పుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ప్రియా ఇంట్లో ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా అక్కడికి భరద్వాజ్ వస్తూ ఉండడంతో ప్రియా వెంటనే ఆ రేవతికి ఫోన్ చేయబోతూ ఉండగా భరద్వాజ్ సడన్ గా ప్రియా కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించు, నిన్ను నేను ఎన్నో సార్లు కొట్టాను, నీకు టార్చర్ చూపించాను, ప్లీజ్ ఇక మీదట ఆ విధంగా నేను ప్రవర్తించను, నన్ను క్షమించు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రేవతి ప్రియాకి చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రియా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ పొరపాటున ఒకసారి కాల్ లిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ భరద్వాజ్ మరియు ప్రియా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా దొంగలు మరియు ఆ రేవతి అందరూ కూడా వింటూ ఉంటారు. ఇది మొత్తం వింటున్నటువంటి దొంగలు ఇతనేంటి సడన్ గా మారిపోయాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ సమయంలో దొంగలు వెంటనే ప్రియా ఇంటి దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ మేము లోపలికి రావచ్చా అని అంటూ ఉండడంతో ఆ ప్రియా మాత్రం అవసరం లేదు, మా హస్బెండ్ మారిపోయారు, మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని అంటూ ఉంటుంది. అప్పుడు భరద్వాజ్ వెంటనే ప్రియాని చూసి ఏమైంది, ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ప్రియా సమాధానం చెప్తూ, దానికి ఆ ప్రియా మాట్లాడుతూ, నువ్వు నాకు టార్చర్ చూపిస్తున్నావని చెప్పి నీకు వ్యతిరేకంగా నేను ఒక ప్లాన్ చేశాను, కానీ ఇప్పుడు మీరు మారిపోయారు కదా, అందుకే ఆ ప్లాన్ ని క్యాన్సిల్ చేశానని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భరద్వాజ్ వెంటనే ప్రియాని చూసి నాకు వ్యతిరేకంగా నువ్వేం ప్లాన్ చేశావని అడుగుతూ ఉంటాడు. ఇది మొత్తం వింటున్నటువంటి ఆ రేవతి ఇప్పుడు ప్రియా మేము చేసినటువంటి ప్లాన్ గురించి తన హస్బెండ్ కి చెప్తే చాలా ఇష్యూ అవుతుంది అని రేవతి వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి గన్ను తీసుకుని వేగంగా తలుపు పగలగొట్టుకుని మరి ప్రియా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో రేవతి చేతిలో గన్ను ఉండడంతో భరద్వాజ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ప్రియా మాత్రం తన హస్బెండ్ అయినటువంటి భరద్వాజ్ ని చూసి నువ్వేం భయపడకు, అది డమ్మీ గన్ను మాత్రమే అని చెప్పేస్తుంది. రేవతి వెంటనే ప్రియాని చూసి మనం చేసినటువంటి ప్లాన్ గురించి మీ హస్బెండ్ దగ్గర చెప్తావా అంటూ రేవతి ప్రియా దగ్గర గొడవ పడుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండగా భరద్వాజ్ మాత్రం దూరం నుంచి అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే, నిజానికి ఆ ప్రియా చేసినటువంటి ప్లాన్ ఆల్రెడీ భరద్వాజ్ కి తెలిసిపోయి ఉంటుంది. అక్కడ కొట్టుకుంటున్నటువంటి ప్రియా మరియు రేవతిని చూసినటువంటి భరద్వాజ్ చాలా వెటకారంగా మాట్లాడుతూ, మీరు నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారన్న విషయం నాకు ముందుగానే తెలుసు, ఎలాగంటే మీరు పార్టీలో ఫుల్ గా మందు తాగి మాట్లాడారు కదా, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్ మొత్తం అంతా కూడా నాకు చెప్పాడు, ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నన్ను చంపడానికి ప్లాన్ చేసినటువంటి నా భార్యని, అదే విధంగా మొగుడిని చంపినటువంటి నిన్ను ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి వెటకారంగా నవ్వడం మొదలు పెడతాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రియా మరియు రేవతి ఇద్దరు కూడా భరద్వాజ్ని కొట్టడానికి వస్తూ ఉండడంతో భరద్వాజ్ రివర్స్ లో ప్రియాని మరియు రేవతి ఇద్దరిని కూడా కొట్టేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంటనే దొంగల్ని అక్కడికి తీసుకురావడంతో ఆ దొంగలు భరద్వాజ్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఒక పావురం వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉండడంతో దాన్ని చూసినటువంటి భరద్వాజ్కి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో తనను వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ వచ్చి మాట్లాడుతూ, మీ హస్బెండ్కి హార్ట్ అటాక్ రావడం వల్ల మాట పడిపోయింది, తను ఇక మీదట మాట్లాడలేడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రియా ఒక రకంగా ఆనందపడుతూ ఉంటుంది. అంటే భరద్వాజ్కి నిజం తెలిసినప్పటికీ తను తన అక్కకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఏమీ చెప్పలేకపోతూ ఉంటాడు. ఆ విధంగా ప్రియా ఈ సమస్య నుంచి బయటపడుతుంది. ప్రియాతో పాటు రేవతి కూడా ఈ సమస్య నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి కూడా భరద్వాజ్ మంచానికే పరిమితమై ఉండడంతో ప్రియా మాత్రం భరద్వాజ్ ని చిన్న పిల్లవాళ్ళలాగా చాలా ప్రేమగా చూసుకుంటూ పార్క్ కి తీసుకుని వెళ్లి తనకి చాలా కబుర్లు కూడా చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రియా చాలా సంతోషంగా ఉంది అని చూపించి మూవీని ముగిస్తారు. సిటీలో అమ్మాయిలు అందరూ కూడా ఎలా మిస్ అవుతున్నారు, మిస్ అయిన అమ్మాయిలు అందరూ కూడా ఇంటిమేట్ అయిన తర్వాతే ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన అమ్మాయిల అందరి డెడ్ బాడీస్ కూడా పబ్లిక్ టాయిలెట్స్లోనే ఎందుకు దొరుకుతున్నాయి,
ఇంటిమేట్ అయిన తర్వాత ఈ అమ్మాయిలందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా వాళ్ళని ఎవరైనా చంపుతున్నారా, అసలు ఈ అమ్మాయిల మిస్సింగ్ వెనకాల దాగి ఉన్న రహస్యాన్ని పోలీస్ ఆఫీసర్లు కనిపెట్టారా లేదా అన్నదే 2023లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి దహద్ వెబ్ సిరీస్లోని సీజన్ 1 స్టోరీ. ఈ హిందీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.